కేసీఆర్ కి సిగ్గుండాలి. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఫిర్యాయింపులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ లో చేరుతుండడంపై కేసీఆర్ ఆయన పార్టీ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇప్పటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. అలాగే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఫిరాయింపులపై కేసీఆర్ మాట్లాడడానికి సిగ్గుపడాలన్నారు. ఫిరాయింపులకు పునాది వేసిందే కేసీఆర్ అని రేవంత్ రెడ్డి అన్నారు. తన తప్పులకు కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం 100 రోజులు కూడా ఉండదని అన్నది కేసీఆర్ కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తమ ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ చేసిన కామెంట్స్ నే బీజేపీ చేసిందన్నారు. ప్రజలు ఎన్నుకున్న తమ ప్రభుత్వాన్ని కూల్చాలనే భావదారిద్ర్యంలో కేసీఆర్ ఉన్నారని ఆయన తప్పుపట్టారు. జగిత్యాల అభివృద్ధి కోసమే అక్కడి ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ తో చేరారని ఆయన అన్నారు. అయితే జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి ఈ విషయంలో మనస్తాపం చెందారన్నారు. తమ వైపు అలాగే పీసీసీ నుంచి సమన్వయం చేయడంతో గందరగోళం వల్లే ఆయన ఆవేదనకు గురయ్యారని చెప్పారు. జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని రేవంత్ రెడ్డి హామీనిచ్చారు.